చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీకూర్మం అరసవెల్లి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే శ్రీకూర్మం దర్శనం చేసేసుకున్నాక అరసవెల్లి దర్శనం కోసం వెళ్తున్నాం. మా వాళ్ళు చూడండి అలా నవ్వుతున్నారు. వీడియో చూపించి అదే మొహం చూపించి మాట్లాడండి అంటే ఇగో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మాట్లాడడానికి. సో అదనమాట సంగతి. నేను ఎప్పుడైనా సరే కెమెరాలో చూసి మాట్లాడాలి అంటే చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఏదో సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం ఈజీగా ఉంటుంది నాకు. మొత్తానికి మార్నింగ్ 7 o'clockకి ఇంట్లో బయలుదేరిపోయాము. శ్రీకూర్మం ఇంకా అరసవెల్లి చూసుకుని రావాలి. వస్తున్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2-3 గంటలు అలా స్పెండ్ చేసి వచ్చాను. సో శ్రీకూర్మనాథన్ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఎండ అయితే భయంకరంగా ఉంది. స్టార్టింగ్లో నా ఫేస్ చూసారు కదా, తర్వాత మళ్ళీ నా ఫేస్ చూపిస్తాను, ఎంత ట్యాన్ అయిపోయిందో చూపిస్తా. ఇక్కడ ఎండలు మామూలుగా లేవండి. మేమైతే ఒక అడ్వెంచర్ చేసినట్టు అనిపించింది. చిన్న బాబుని పట్టుకుని మా ఇంట్లో అందరూ తిట్లేట, అమ్మ వాళ్ళు కానీ మావయ్య గారు వాళ్ళు కానీ అత్తయ్య గారు వాళ్ళు కానీ అందరు తిట్లు అనమాట. మీరు పెట్టుకోక సమ్మర్లో పెట్టుకోవడం ఏంటారా అని చెప్పి, ఎలాగో వచ్చాం కదా మొక్కు తీర్చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు వెళ్ళిపోయాం. కానీ ఎండ అమ్మ బాబోయ్ చాలా కష్టంగా అనిపించింది. శ్రీకూర్మనాథన్ దర్శనం అయిపోయిన తర్వాత పుష్కరిణి ఉంటుంది కదా, అందులోకి వెళ్ళాలి కదా. సో అక్కడికి వెళ్ళేటప్పుడు కాలు మాడిపోయాయి అన్నమాట. ఇంకా అక్కడ తాబేలు అవన్నీ చాలా బాగుంటాయి కదా, సో అక్కడ చూసుకుని వచ్చేసాము. ఆ తర్వాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం చాలా బాగా అయింది. నాకు చాలా నమ్మకం, ఆరోగ్యం కోసం ముఖ్యంగా ఆ స్వామిని దండం పెట్టుకుంటే చాలా మంచిగా అవుతుందన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ వచ్చేసి లక్కీకి కన్నె తులసి నోము చేసుకున్నారు. నాకు వచ్చేసి పసుపు గౌరి నోము ఉంటుంది కదా, సో అది చేశారనమాట. సో మొత్తానికి చాలా బాగా చేసుకున్నారు. అమ్మ పూజ అంతా చేసేసుకున్నాక నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో నోము ఇచ్చేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకున్నారు. అప్పుడు అమ్మకి చాలా ఫీవర్గా ఉంది. కొంచెం నేను వచ్చేసరికి మామూలుగా వేడిగా అనిపించింది అనమాట. అప్పటికే నీరసంగా ఉంది అని అన్నారు. కానీ నేను వచ్చింది ఒక పూట అని చెప్పేసి పాపం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే 101 ఉందంట ఫీవరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు. సో మొత్తానికి ఎక్కువ రోజులైతే ఉండలేకపోయినా అది నాకు చాలా బాధగా ఉంది కొన్ని కారణాల వల్ల. ఇంకా మా విష్ణు అయితే ఫస్ట్ టైం అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు కాబట్టి ఇంకా అమ్మమ్మ తాత కూడా అసలు వదలలేకపోయారు. మా నాన్నగారు అయితే మరీ అనమాట. కొంచెం సేపు అయినా సరే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా చూడండి ఇక్కడ మా అమ్మ నా కోసం 2 సంచులతో ఏవేవో కట్టేస్తుంది. అన్నీ ఎప్పుడు వచ్చినా సరే ఖాళీ చేతులతో పంపించదు. అమ్మ వాళ్ళనే కాదు అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా కూడా మాకు అంతే లగేజ్ ఉంటుంది. అదేంటో ఇక్కడ నా ఫేస్ చూసారా, ఎండ వల్ల డల్గా అయిపోయింది. ఇంకొక కారణం ఏంటంటే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తున్నానని చాలా బాధగా అనిపించింది.